ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము. వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు నాడు మడిమ మీద కొట్టేదవని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఎక్కిపిద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, నిత్యుడగు సత్యదేవుడా, న్యాయమూర్తి, నమ్మకమైన ప్రభువా, ఇగో ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ నామమున మేము కూడుకొని ఉన్నాం. మీ వాక్యములోని సత్యమును గ్రహించినట్లుగా మా కన్నులు తెరవండి నాయన, మా అందరి కన్నులు తెరవండి. నిజాన్ని చూసి ఆ నిజములో మేము నడుచుకున్నట్లుగా, నీకు నిజ కుమారులుగా మేము ఉండినట్లుగా మా కన్నులు తెరవండి. సత్యమును బోధించండి, హృదయ సున్నతి మాకు దయచేయండి. సత్యమందు నడుచుకొను అయా, విధేయత మాలో పుట్టించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సహోదరులారా, మనం ప్రకటన గ్రంథమును గురించి మాట్లాడుకుంటూ గడిచిన శనివారం నాడు కొన్ని సంగతులు చెప్పాను. ఆ సంగతులు ఏంటంటే మరొకసారి మీకు క్లుప్తంగా రిపీట్ చేస్తాను ఆ మాటలు. ఈ ప్రపంచాన్ని పరిపాలించటానికి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి కూడా క్రీస్తు అనే పిలవబడుతున్నాడు. ఆ క్రీస్తు అంత్య అబద్ధ క్రీస్తు అని మనం చెప్పుకున్నాం. ఆ అంత్య అబద్ధ క్రీస్తు ఏ దేశంలో నుండి రాబోతున్నాడో కూడా లేఖనాల ప్రకారం మనం చెప్పుకున్నాం. లేఖనములలో ఉత్తర రాజ్యములో నుండి రాబోతున్నాడు. ఆ ఉత్తర దేశపు రాజే అనుదిన బలిని నిలిపివేయబోతున్నాడని దానియేలు గ్రంథం 11వ అధ్యాయములో నుండి మనం నేర్చుకున్నాం. ఉత్తర రాజ్యం అనగా ప్రస్తుతం పిలువబడుతున్న దేశము సిరియా అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఆ సిరియా రాజు ఈ ప్రపంచానికి పరిపాలించటానికి ఒక రాజు అయిన తర్వాత ఒక చిన్న యుద్ధములో అతడు చనిపోతాడని, ఆ యుద్ధ సారాంశం 3 కొమ్ములు ఇరిగిపోవుట అని మనం నేర్చుకున్నాం. ఆ చనిపోయినటువంటి అంత్య అబద్ధ క్రీస్తు మరలా తిరిగి లేచి, ఇదిగో నేను చనిపోయి బ్రతికాను కాబట్టి నిన్ను క్రీస్తుని అని చెప్పుకోబోతున్నాడని వాక్యములో నుండి కొన్ని సంగతులు మనం చెప్పుకున్నాం. ఆ మృగమునకు చావు దెబ్బ తగిలి మానిపోయిను గనుక భూజనులందరూ వెంబడించిరి, ఆశ్చర్యపడుతూ వెంబడించారని మనం చదువుకున్నాం కదా, నేర్చుకున్నాం. నిజమే, ఒక వ్యక్తి చనిపోయి బ్రతికాడు అంటే అది ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం, చాలా వింత. అది ఆ చనిపోయిన వ్యక్తి నేనే క్రీస్తుని, అందుకే చనిపోయి లేచాను అని చెప్పాడు అంటే అది నమ్మదగినట్టుగానే ఉంటుంది. వాడు ఊరికినే ఆషామాసిగ్గా నేను క్రీస్తునని చెప్పుకోవట్లేదు. ఒక నెల రోజుల క్రిందట విశాఖపట్నం అటువైపు ప్రాంతాల్లో, భీమిలిపట్నం అనుకుంటాను, ఆ ప్రాంతాల్లో ఒక అతను నేను క్రీస్తునని చెప్పుకుంటున్నాడంట. పేపర్లో న్యూస్ వచ్చింది. తీరా అతని గురించి టీవీ 9లో న్యూస్ వచ్చిందంట. ఏంటో ఈ వ్యక్తి అని తెలిసి అతను ఒక చర్చిలోని పాస్టర్ గారు. ఇప్పుడు అతను ఏం చెప్తానంటే నేను క్రీస్తుని, నన్ను ఆరాధించండి అని చెప్పుకుంటున్నాడంట. ఇలాగా ఇతనే కాదు కానీ ఇంచుమించు 1100 మంది 1950 సంవత్సరానికి వచ్చారని నేను గతంలో మీకు చెప్పాను. వీళ్ళందరూ క్రీస్తు అని చాలామంది చెప్పుకున్నా అందరూ నమ్మరు. కానీ భూజనులందరూ ఆశ్చర్యపోయే విధముగా నమ్మే ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతని అంత్యక్రియలు జరగటానికి ప్రపంచమంతా టెలివిజన్ల ద్వారా, ఆ న్యూస్ పేపర్లో తెలుసుకుంటూ, ఇంటర్నెట్లోని చూస్తూ ఉండగా అతడు లేచి కూర్చొని నేను బ్రతికాను, నేనే క్రీస్తునని చెప్పుకోబోతున్నాడు అని చెప్పుకున్నాం. అతడు బ్రతకడానికి గల కారణము అగాధములో నుండి ఒక ఆత్మ వచ్చి అతనిలోని
దూరపోతుంది అని చెప్పు. అంటే సిరియా రాజు శరీరము, అగాధములో నుండి ఒక ఆత్మ రాబోతుంది. ఆ ఆత్మ ఎవరు అన్న దాని మీద ఇప్పుడు మన సబ్జెక్టు. ఆ అంత్య అబద్ధ క్రీస్తు వాస్తవానికి ఎవరు అంటే సాతానికి కుమారుడు అని గడిచిన వారంలోనే కొద్ది సబ్జెక్టు మీకు చెప్పాను. వాడు సొంత కుమారుడు కాబట్టే ఈ రాజ్యమును అతని ఆ ఘట సర్పము అతనికి అప్పగించానని ఉంది. ఆడేం పెద్ద దానకరుడు కాదు, ఎవరికి పడితే వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చిటండి. అసలు రాజ్యము కొరకు ప్రాకులాడేవాళ్ళలో ఇప్పుడున్న రాజకీయ నాయకులందరికంటే అత్యధికమైన ఆసక్తి కలిగిన వాడు సైతాన్ ఒకడే. అలాంటి వాడే అంత్యబద్ధ క్రీస్తుకు పరిపాలన చేయటానికి ఇచ్చేస్తున్నాడు అంటే వాడెవడు అంటే సైతాను కన్నటువంటి కుమారుడు, నాశన పుత్రుడు అని మనం లేఖనములో చెప్పుకున్నాం. ఇప్పుడు వాడు ఖచ్చితంగా ఒక కొడుకు ఉన్నాడని ఆయన నిరూపణ చేసుకోవటానికే మనం ప్రస్తుతము చదివిన లేఖన భాగము. మనం ప్రస్తుతము చదివిన లేఖన భాగములో దేవుడు చెబుతున్న మాట, ఇది గబ్రియల్ దూత చెబుతున్న మాట, లేదా ఒక పాస్టర్ గారు చెబుతున్న మాట, లేదా ఒక ప్రవక్త ప్రవచించిన మాట కాదు. స్వయాన దేవుడే పలుకుతున్న మాటలు ఇవి. స్వయముగా దేవుడే ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో పాపము చేసిన వారిని అందరినీ శపించుచు సర్పముతో ఏమని మాట్లాడుతున్నాడో మీరు అక్కడ గమనించండి. నేను చెబుతుంది సర్పము గురించి 14. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచ్చు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు అన్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, మరియు నీకును. అంటే మీరు అక్కడే చిన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. నీకును అంటే అక్కడ కనబడుతున్న సర్పము కాదు, ఆ సర్పములో దూరిపోయిన సాతానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సర్పములో ప్రవేశించి వాడు మాట్లాడుతున్నాడు. ఈ పడిపోయినటువంటి పరలోకం నుంచి పడిపోయినటువంటి లూసిఫర్ అనే దూతే సాతాన్ అనే సంగతి మనకి తెలుసు. వాడు ఒక దూత అయితే పాములోకి ఎలా దూరగలడు అని మనం ఏమాత్రము ఆలోచించవసరం లేదు. ఆ పడిపోయినటువంటి కేరుబుకి రూపములు మార్చుకోగలిగిన శక్తి ఉన్నదని నేను ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం గురించి చెప్పినప్పుడే కొన్ని సంగతులు చెప్పాను. కాబట్టి పావాకారములో వాడు మారి అందులోనికి దూరిపోయి హవ్వను మోసపరిచే విధముగా మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆ లోపడున్న వ్యక్తితో. మీరు ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి పేతురు వైపు యేసు ప్రభువు తిరిగి ఏమన్నాడంటే, సాతానా వెనక్కి పొమ్మన్నాడు. పేతురుతో అన్నాడా లోపల ఉన్న సాతాన్తో అన్నాడు? చెప్పండి. కొంతమంది అయితే పేతురుని అన్నాడని అనుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను ఒక సేవకుని చూశాను, ప్రార్థన చేసుకుని కూర్చాడు, చేసాడు. చేసిన తర్వాత గట్టిగా ప్రార్థన చేసి దురాత్మ బయటికి పో అని అన్నాడు. అనగానే అతను కింద పడిపోయాడు. ఆ పక్కన నిన్నాడు దురాత్మ నేస్తాడు ఒక వ్యక్తిని. ఏమాత్రం సహోదరు ప్రేమ లేదండి అని అనకూడదు, లోపడున్న దురాత్మను గురించి ఆయన అన్నాడు. మన దేవుడు కూడా ఎలాంటిదంటే పాపిని ప్రేమిస్తాడు, పాపమును ద్వేషిస్తాడు. అది మనం చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఇక్కడ సంగతిని మనం గ్రహిద్దాం. ఆ లోపడున్నటువంటి సాతానుతో దేవుడు ఏం మాట్లాడుతాడంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరమును కలుగు చేసేదనము. నీకును స్త్రీకిని అని చెప్పాడు కదా. ఈ స్త్రీ ఎవరు అన్నది ముందు మనం నేర్చుకోవలసిన పాఠం. ఈ స్త్రీ ఎవరై ఉంటారు? కొంతమంది హవ్వని ఎక్స్పెక్ట్ చేశారు. హవ్వ అయితే హవ్వకి సైతానికి తర్వాత వైరము జరిగిందా? లేదు. కొంతమంది ఆ పుట్టబోయే వ్యక్తి క్రీస్తే కాబట్టి ఆ స్త్రీ మరియా అని అన్నారు. మరియకు సైతానుకు అనేక పర్యాయములు ఏవైనా యుద్ధము జరిగినట్లు కానీ
శోధనలు జరిగినట్టు కానీ ఇబ్బందులు పడినట్టు కానీ ఏమైనా మనకి పెద్ద కనబడు. అలాంటప్పుడు ఈ స్త్రీ ఎవరై ఉంటారు? ఇది మనం నేర్చుకోవలసిన పాఠం అన్నమాట. మొదట ఆ స్త్రీ ఎవరంటే ప్రవచనార్థ ప్రకారం స్త్రీ ఒక జాతిని లేదా ఒక సంఘమును సూచిస్తూ ఉందన్నమాట. అది సంఘమునే స్త్రీ అని అంటారు. ఇప్పుడు ఏ సంఘములో నుండి క్రీస్తు పుట్టాడు? ఇశ్రాయేలీయులనే జాతిలో నుండి క్రీస్తు పుట్టాడు. ఆ ఇశ్రాయేలీలోంచి పుట్టినప్పుడు ఆ క్రీస్తును కన్నటువంటి జాతి ఏదంటే ఇశ్రాయేలీలు. మీరు ఇంకన్ని విషయాలు నేర్చుకోవాలంటే ఒక స్త్రీ కుమారుణ్ణి కన్నాదంట. ఆ స్త్రీకి 12 నక్షత్రములు కలిగిన కిరీటం ఉంది, సూర్యుడిని ధరించుకుంది, చంద్రుడి మీద నిలుచుని ఉందని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో ఆ స్త్రీని గురించి రాయబడింది. ఆ స్త్రీ ఒక మగ శిశువుని కన్నదని రాయబడింది. ఆ మగ శిశువు కూడా క్రీస్తే. కాబట్టి ఆ స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలీల జనాంగము. అంటే ఆదాము నుంచి దేవుడు క్రీస్తు పుట్టేంత వరకు ఒక ప్లాన్ ప్రకారం ఒక గీత గీసుకుంటూ వచ్చాడు. క్రీస్తు పుట్టిన తర్వాత ఇంకా ఆ వంశావళి దేవుడికి అవసరం లేదు. అందుకని మనకు అర్థం కావటానికి లూకా సువార్త 3వ అధ్యాయంలో ఒక సంగతిని మనకు రాయించి పెట్టాడు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయంలో 23వ వచనం ఎవరైనా చదవండి ఫస్ట్. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు చాలు. ఇప్పుడు యేసు ప్రభు బోధించిన ఆ బోధ గురించి మాట్లాడుతూ బోధ మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు, ఆయన యేసేపు కుమారుడని ఎంచబడెను. యేసేపుకు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మిల్కీకి, మిల్కీ ఎన్నకు, ఎన్న యేసేపుకు, యేసేపు మత్తతీయకు అని ఇలా మాట్లాడుకుంటూ ఎవరి నుంచి ఎవరికి పుట్టాడు. ఇప్పుడు ఎలాగుందంటే ఇక్కడ సంగతి మీకు అర్థం అవ్వడానికి, నేను మా నాన్నకి, మా నాన్న మా తాతకి, మా తాత మా ముత్తాతకి అలా వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. అలాగ కాలాల్లో వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారంటే 37వ వచనం, లేముకు మెతూసలకు, మెతూసల హానోకుకు, హానోకు హేరేదుకు, హేరేదు మహోలేలుకు, మహలేలు కయినానుకు, కయినాను కేయినాను ఏనేసుకు, ఏనేసు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. అది సంగతి. పుట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని కుమారుడు. ఆ సంగతి మనకు అర్థం అవ్వటానికి ఆదాము దేవుని కుమారుడు. ఆదాము నుంచి దేవుడి నుండి ఆదాము వచ్చాడు, ఆదాము నుండి యేసు వచ్చేంత వరకు ఒక గీతను మనకిక్కడ చూపెట్టాడు అన్నమాట. ఆ యేసు పుట్టినటువంటి ఆ జనాంగమే స్త్రీ, ఇశ్రాయేలీల జాతి. మీరు బైబిల్ గ్రంథం అంతా మనం శ్రద్ధగా చదువుకుంటూ వస్తే అనేక సార్లు ఇశ్రాయేలీల మీదకి సైతాను ఫిలిస్తీన్లు ప్రేరేపించాడు, అమ్మోనీలను ప్రేరేపించాడు, యెబూసీలను ప్రేరేపించాడు, అనేక మందిని లేపాడు. అసలు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిన దేశాల లెక్కే ఈ ప్రపంచంలో ఎక్కువ. ఏ దేశం మీదకి కూడా అంతమంది యుద్ధానికి వెళ్ళలేదు. మన భారతదేశానికి ఒక చరిత్ర ఉంది. మన దేశం మీదకి యుద్ధానికి వచ్చిన దేశాలు ప్రథమముగా 2. ఒకటి మనందరికీ తెలుసు పాకిస్తాన్, 2 చైనా. ఇంకా అంతకుమించి ఇంకెవరు మన దగ్గరికి యుద్ధాలు రాలేదు. కానీ అనేక సార్లు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్ళిన దేశాలు చాలా ఉన్నాయి. వాటిని ప్రేరేపించిన వ్యక్తి కూడా సాతానే. వీరిద్దరికి వైరం ఉంది. అయితే ఇక్కడ ఒక సంగతిని మనం నేర్చుకుందాం. సాతానుకు కూడా ఒక కొడుకు ఉంటాడు అనే కదా లేఖనం చెబుతుంది. ఈ మాట దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నీకును నీ కుమారునికి, నీకును స్త్రీకి, నీ కుమారునికి స్త్రీ కుమారునికి వైరము కలుగు చేసేదరన్నాడు. ఇప్పుడు స్త్రీ సంతానము యేసైనప్పుడు సాతాను సంతానము ఎవరై ఉండాలి? సాతానుకు కొడుకున్నాడు కదా. సైతానికి ఒక కొడుకు ఉంటాడనే కదా అర్థం. ఇప్పుడు మాటలు మనం శ్రద్ధగా ఆలోచిద్దాం. దేవుడు అక్కడ ఒక మాట చెబుతున్నాడు. నువ్వు కొడుకుని కనడానికే కదరా అసలు స్త్రీ గర్భాన్ని వాడుకోవటానికే స్త్రీని మోసం చేసావు.
సరే నువ్వు ఆ కొడుకుని కను అనే అర్థం కదా అక్కడ. దాన్ని కనకుండా చేస్తానని ఏమన్నాడు? నువ్వు కొడుకుని కనడానికి అన్నావు కాబట్టి ఆ కొడుకుని పుట్టకుండా చేస్తానని అన్నాడా? ఏమనలేదంటే అర్థం ఏంటంటే నువ్వు కొడుకుని కనడానికే ఇంత మోసం చేశావు, సృష్టిని పాడు చేశావు, నేను సృష్టించిన మనుషుల్ని పాడు చేశావు. సరే నీ కోరిక నెరవేర్చుకో, కుమారుణ్ణి కను. కానీ ఆ కుమారుణ్ణి తల చెదగొట్టడానికి నేనొక కుమారుణ్ణి కంటానని దేవుడు అక్కడ మనకి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు అక్కడే మనకు ఇద్దరు క్రీస్తులు కనబడతారు. మీరు ఆలోచించండి. దేవుడికి వ్యతిరేకి సైతాను. ఈ సాతాను గురించి ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇదేంటంటే దేవుడిలాగే ఉండాలనే ఒక కోరిక సాతానుకు ఉంది. దేవుడిలాగే ఉండాలనే ఒక కోరిక ఉంది. దేవుడికి ఒక సృష్టి ఉంది, సైతానికి కూడా ఒక సృష్టి కావాలి. దేవునికి ఒక కొడుకు ఉన్నాడు, సాతానికి కూడా ఒక కొడుకు కావాలి. దేవుడు త్రిత్వము, సాతానుకు కూడా త్రిత్వం కావాలి. ఆడ త్రిత్వంలో ఇంకో భాగం ఉంది, అది గురించి నేను మరలా చెప్తాను. ఆడు రెండో క్రూరమోగం. అది నేను తర్వాత వచనాలతో నేను వచ్చే వారం చెబుతాను. దేవుడు కుమారుడైన క్రీస్తు మర్మము అని బైబిల్లో రాయబడి ఉంది. అప్పుడు అంత్యబద్ధ క్రీస్తు కూడా ఏమవ్వాలి? మర్మమే. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే అది క్రియ చేయొచ్చు. ఇప్పుడు క్రీస్తుకి సంఘం ఉంది ఈ లోకములో. అంత్యబద్ధ క్రీస్తుకు కూడా సంఘం ఉంటుందా ఉండదా? వాడికి కూడా సంఘం ఉంది. క్రీస్తు సంఘము మర్మము అని బైబిల్లో రాయబడి ఉంది. అలాగే అంత్యబద్ధ క్రీస్తుకు కూడా ఒక సంఘం ఉంది. ఆ సంఘము కూడా మర్మమే. నీవు చూచిన ఆ స్త్రీ ఉందే, ఆ స్త్రీ నొసటి మీద మర్మము అని పేరు రాయబడి ఉందంట. మీరు అన్నీ ఆలోచించుకుంటూ రండి. క్రీస్తు ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుడు అని మనకు తెలుసు. అంటే దేవునికి ఈ భూమి మీద మానవుల గర్భమున పుట్టిన ఒక వ్యక్తి అన్నమాట. ఎవరు? క్రీస్తు. అంత్యబద్ధ క్రీస్తు కూడా మనం ఆలోచిస్తే పరలోకములో ఒకప్పుడు ప్రధాన దూతగా ఉన్నటువంటి దూతకు ఈ భూమి మీద మానవుడుకు పుట్టిన వ్యక్తి ఉండాలి. అది సంగతి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు అక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు ఆ వచనంలోని? నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదని అన్నాడు కదా. అన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు? సాతాను. ఆ సాతాను ఎవరు? ఒక కెరూబు, ఒక దేవదూత. వాడు ఒక కొడుకుని కనటానికే హవ్వ దగ్గరకు వెళ్ళాడని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు వాడు కొడుకుని ఎలా కన్నాడు, దీని గురించి ఒక బోధ మీకు ముందు తెలియపరుస్తాను. వాడు హవ్వను మోసపరిచిన తరువాత వాడు ఖచ్చితంగా కొడుకుని ఎవరు కనాలి? మొట్టమొదట హవ్వకు పుట్టిన కొడుకు ఎవరు? కయీను. ఆ కయీను సాతాను కుమారుడని ఒక బోధ ఆల్రెడీ మన ఆంధ్రదేశంలో ఉంది. మీరు కొద్దిగా ఆలోచించండి. దానిని ఆ బోధను బలపరుస్తూ ఇంకొక వచనము కూడా ఉంది. కయీను దుష్టుని సంబంధి అని కూడా ఒక వచనాన్ని యాడ్ చేసుకుంటే ఆ కయీను ఎవరంటే దుష్టుని సంబంధి అని అనుకుంటారు. కానీ వాస్తవానికి సాతాను హవ్వ ద్వారా కుమారుడిని కనలేదు. హవ్వ ద్వారా వాడి ప్రణాళికకు ఒక రూట్ని క్లియర్ చేసుకున్నాడు, కానీ ఏర్పాటు చేసుకున్నాడు, కానీ వాడి కయీనుని మాత్రం కనలేదు. కాకపోతే ఇక్కడ ఒక సంగతిని మనం నేర్చుకుందాం. ఈ కయీను ఉన్నాడు చూశారు, ఈ కయీను అంత్యబద్ధ క్రీస్తుకు పోలిక. అది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం. పోలికే కానీ వాడు సాతాను కుమారుడు కాదు, సాతాను కన్న కొడుకైతే కాదు. వాడు అంత్యబద్ధ క్రీస్తుకు పోలిక అనటానికి మనకు ఒక లేఖనాధారం ఉండాలి. నేను చాలాసార్లు వాక్యం చెప్పినప్పుడు ఏదో మనకు నోటుకు తోచింది కదని 4 మాటలు చెప్పే పద్ధతి కాదు. దానికి వాక్యం మళ్ళీ మనకు రిఫరెన్స్ ఉండాలి. నేను చెబుతుంది సత్యం అని చెప్పడానికి వాక్యంలో మనకు ఆధారం ఉండాలి. అది ఉంటేనే మనం మాట్లాడాలి. మీరు గమనించండి, ఈ కయీను ఏం చేశాడంటే, ఈ కయీను తర్వాత హేబేలు కూడా హవ్వకు పుట్టాడు కదా.
ఈ హేబేలు గురించి లేఖనం ఏమని చెబుతుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 24వ వచనం చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణమునకును. చూసారా, అక్కడ ఒక మాటను మీరు గమనించండి. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. అది ఎవరిది? యేసు ప్రభువుని గురించి. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ హేబేలు గురించి ఎందుకు చెప్పారు అంటే, హేబేలు చనిపోయినప్పుడు అతని రక్తము దేవునికి మొరపెట్టిందని ఆదికాండంలో రాయబడి ఉంది. అంతకంటే శ్రేష్టముగా యేసు రక్తము మొరపెడుతుందంట. అంటే హేబేలు ఒక రక్తమును యేసు రక్తముతో ఎందుకు పోల్చబడింది అంటే, హేబేలు క్రీస్తుకు పోలిక. క్రీస్తుని హేబేలుని చంపింది ఎవరంటే సొంత తమ్ముడే చంపాడు. క్రీస్తుని సిలువ వేసింది ఎవరంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన అతనిని అంగీకరించలేదు. వాళ్ళే సిలువ వేయమని కేకలు వేశారు. ఇలాగ మనం ఆలోచించుకుంటే 4-5 పోలికలు మనకు దొరుకుతాయి. ఈ హేబేలు క్రీస్తుకు పోలికైనప్పుడు ఆ ఆపోజిట్గా మీరు ఆలోచించండి, ఆ కయ్యను ఎవరికి పోలికై ఉండాలి? అప్పుడు అంచె అబద్ధ క్రీస్తుకి పోలికై ఉండాలి. అందుకనే సాతాను ఒక ప్లాన్ చేశాడు. నేను ఒక కొడుకుని కనడానికి నేను ఇంత పన్నాగం పన్నానని ప్రభువా నువ్వు తెలుసుకున్నావు, అయితే కుమారుని కనమనే నువ్వు నాకు చెప్పావు, కంటున్నాను. నువ్వు కూడా ఒక మాట చెప్పావు, అదేమిటంటే నేను ఒక కుమారుని కంటాను, స్త్రీ కూడా ఒక కుమారుని కంటది, అతనికి నీకు వైరము కలుగు చేస్తాను. ఆ కుమారుని పుట్టకుండా ఉండటానికి దేవుడు ఒక గీత గీశాడని చెప్పుకున్నాం కదా, ఆ లైన్ కట్ అవ్వటానికి హేబేలుని చంపాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, హేబేలుని చంపితే హేబేలు తర్వాత ఇక వంశావళి ఎలా వస్తుంది? రాదు కదా. అందుకని దేవుడు ఏం చేశాడంటే అవ్వ గర్భమును మరలా తెరిచాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 4వ అధ్యాయం వచ్చిన ఎవరైనా తీసి చదవాలి. కాదు, ఆదాము మరలా తన భార్యను. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటే ఆదాము తన భార్య. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తన భార్యతో సంసారం చేస్తాడంటే అతడు రోజు అతని భార్యతో సంసారం చేస్తాడు బ్రదర్ అని మాట్లాడుకుంటారు. మీరు చెప్పండి, మాట్లాడుకుంటారా? కానీ బైబిల్లో ఆ సంగతిని రాయించాడు. ఈ విషయం తప్పు కాదని పదే పదే దేవుడు నేర్పిస్తున్నాడు అనమాట. ఒరిజినల్గా ఇంకొక విషయం, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని ఒక మాట పలుకుతుంది. చూడండి, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును ఇచ్చెను. అది సంగతి. అర్థమైందా? కయ్యూనుకు బదులు ఎవరు పుట్టారు? ఇప్పుడు షేతు పుట్టాడు. అందుకని హేబేలుకు ప్రతిగా షేతు పుట్టాడు. ఇప్పుడు ఆదాము వంశావళి గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గ్రంథం ఇదే అని మాట్లాడుతూ 6వ వచనం చదువుదాం. చూడండి, అక్కడ హేబేలు గురించి మాట్లాడాడు. నేను అనుకున్నాను ఒకసారి మొదట్లో బైబిల్ గ్రంథం చదివినప్పుడు, హేబేలు దేవుడు కొరకే చనిపోయిన వ్యక్తి. అతని గురించి బైబిల్లో ఏమని ఉందో తెలుసా? మత్తయి సువార్తలోని హేబేలు చనిపోయిన హేబేలు ప్రవక్త నుండి జకరియా వరకు చనిపోయినటువంటి ప్రవక్తలలోని ప్రభు మాట్లాడతాడు. అంత గొప్ప వ్యక్తి, అంత మహాభక్తుడి పేరు వంశావళిలో ఎందుకు లేదా అనిపించింది. ఎందుకు లేదంటే ఆయన ద్వారా ఈ లోకానికి ఏమి రక్షకుడు రావటానికి అవకాశమే లేకుండా కయీను చేత దుష్టుడు హేబేలుని చంపాడు. సో దేవుడు ఇక్కడ మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. హేబేలు పేరు లేదంటే అర్థం ఏంటంటే దేవుడు తన కుమారుని కనడానికి చూపించిన ఒక ప్లానింగ్ని మనకి ఇక్కడ చూపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి మనం ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. సాతానికి ఒక కొడుకు ఉన్నాడని సంగతి నేర్చుకున్నాం. ఆ కొడుకు ఒక మానవ స్త్రీతోని కనటానికే
వాడికి ప్లానింగ్ ఉందని కూడా మనకి అర్థమైపోతుంది. హల్లెలూయా. ఒకసారి నిద్ర వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అది నిద్ర రాను హల్లెలూయా చెప్పండి. ఏంటి చెప్పలేదు? సరే, ఇప్పుడు మనం ఒక సంగతిలో మనం అసలు సంగతిలోనికి వెళ్దాం. ఈ సృష్టిలో సాతాను ఒక కొడుకుని కనాలి అంటే ఎక్కడో ఒక దగ్గర దూతలకు మానవులకు ఏం జరగాలి? పెళ్ళిళ్ళు జరగాలి, వాళ్ళకి మధ్య సంసారం జరిగే ఉండాలి. అలాగైతేనే కుమారుడు పుట్టడం వల్ల పడుతుంది. అంతేనా? అంతేనా కాదు చెప్పండి. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచ్చిన ఒక సారాంశం ఏంటి? సాతానికి ఒక కొడుకు ఉంటాడనే కదా. మరి సాతాను ఒక దూత కదా, వాడు ఎందుకు అవను మోసపరిచాడు? మానవులు అంటే మానవులతో కుమారుని కనడానికే కదా. ఇప్పుడు సాతాను కొడుకును మనం గుర్తించాలంటే దూతకు మానవాళికి అంటే ఒక దూత వచ్చి మానవాళ్ళని పెళ్లి చేసుకోవాలి. మీరు ఎక్కడైనా వింతలు చూడవచ్చు. అమెరికా వాడు ఇండియా వాడిని పెళ్లి చేసుకుని, చైనా వాడు తమిళావిని పెళ్లి చేసుకున్నాడంటే ఆమె నల్లగా ఉంటుంది, ఏడేమో తెల్లగా ఉంటాడు అని వింతలు మీరు చూసే ఉంటారు. కానీ బైబిల్లో ఇంకొక వింత ఉంది. అదేంటో తెలుసా? దేవదూత మానవుడిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాం. ఇది అసలు సంకరజాతి. వేరే కులవాడు పెళ్లి చేసుకుంటే సంకరజాతి అని మన వాళ్ళు అంటారు. అది సంకరజాతి కదా, అందరూ మానవ జాతే. కులాలు అనేది మనం పెట్టుకుంది. ఇంకొకరు వెళ్ళి పెళ్లి చేసుకుంటే అది సంకరజాతి కాదు. సంకరజాతి ఎవరంటే అసలు మానవులకి. ఇప్పుడు మీరు ఒక సామెత వింటారు, కుక్కలకి నక్కలకి పిల్లంట అని. మీరు అన్నారు ఎప్పుడైనా? అలాగా దూతలకు మానవులకు పెళ్ళిళ్ళు జరిగాయి, వాళ్ళకి మధ్యన సంపర్కం జరిగిందని బైబిల్లో ఒక సందర్భంలో రాయబడి ఉంది. దయచేసి అందరం కూడా ఆ వచనాన్ని తీసి మనం చదువుదాం. ఆ వచనం ఏమిటంటే యూదాపత్రిక. నువ్వు కంగారు పడ్డావు నాకు తెలుసు, డైరెక్ట్గా అదే చెప్తే నమ్మరు కదా. అందుకని యూదాపత్రిక 6వ వచనం మొట్టమొదట మనం చదువు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఇక్కడ మనం ఒక వచనాన్ని మనం చదువుతున్నాం. కొంతమంది దేవదూతలు అంట ప్రధానత్వము నిలుపుకొనక వారు ఉన్న నివాస స్థలమును విడిచిపెట్టి విడిచిన దేవదూతలను దేవుడు మహాదినమున తీర్పు వరకు వారిని పాతాళములో కటిక చీకటిలో బంధించాడట. ఆ తర్వాత 6వ వచనం ఏమని ప్రారంభమవుతుందంటే ఆ ప్రకారముగానే. అంటే ఏ ప్రకారముగా? ఈ దేవదూతలు ఎలాగైతే నివాస స్థలములను విడిచి పాపము చేశారో అలాగనే సొదొమ గొమొరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలన అంటే ఎవరి వలన? దేవదూతల వలన వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైతిరి. పర అంటే అర్థం తెలుసా? ఇప్పుడు పరలోకం అంటే అర్థం ఏంటి చెప్పండి? వేరే లోకం అని అర్థం కదా. పర అంటే వేరే శరీరాలు అన్నమాట. వేరే శరీరాలతో వ్యభిచారము చేశారంట. ఎవరు? సొదొమ గొమొర పట్టణములు. వీరిలాగే మరో కొంతమంది వ్యభిచారం చేశారంట. దాని ముందు వచ్చిన ఎవరు? దేవదూతలు. మీ యొక్క సంగతిని గమనించండి. సొదొమ గొమొర పట్టణాల్లో జరిగిన వ్యభిచారము ఎంత భయంకరమైన వ్యభిచారం అంటే ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనంలో వాళ్ళ గురించి ఒక మాట రాయబడి ఉంది. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి లోతుని పిలిచి నీ ఇంటికి వచ్చినటువంటి వారిని పిలువు, మేము వారితో
శయనించినట్లుగా అన్నారు. అక్కడికి వచ్చిన వ్యక్తులు ఎవరో తెలుసా? కాదు బాబు, దేవదూతలే సరే, అది వేరే సంగతి, అది ముందు పాయింట్. అక్కడ వ్యభిచారం చేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరు? బాలురు. బాలురు వ్యభిచారం చేస్తారా? వృద్ధులు అందరూ కలిసి వచ్చారంట. మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు వ్యభిచారం చేయడానికి ఒక పెద్దవాడు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైనా బాలుడు కనిపించి ఆడి వచ్చాను కదా, నీ వయసు ఏంటి, బుద్ధి లేదని 4 లెంపకాయలు వేసి పంపిస్తాడా లేదా? లేదా కనీసం మాట్లాడంటాడు. కనీసం ఆ బాలుడికైనా పెద్దవాళ్ళు అక్కడ ఉన్నారని భయపడతాడా లేదా? అంత భయము లేని ప్రజలుగా సొదొమ గొమొర పట్టణాలు ఉన్నాయి అని చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తాను. వృద్ధులు వచ్చారు, ప్రజలందరూ వచ్చారంట. ఇంతమంది ఒకేసారి వచ్చారంటే వీళ్ళందరూ కూడబలుక్కున్నారు. ఎప్పుడు మనకు మనమే సంసారాలు చేసుకుంటున్నాం, అలా కాదు. ఇప్పుడు ఎవరో కొత్తగా వచ్చారట అంట. చూసారా? వాళ్ళు అలాంటి వ్యక్తులు. కాబట్టి అయ్యా, పురుషుని ఎరగని కన్యకలు నాకు కుమార్తెలు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకుని కానీ నా ఇంటికి వచ్చిన వారిని ఏమో అనకండి అని చెబుతున్నారు. అంత భయంకరమైనటువంటి వ్యభిచారమే ఈ దేవదూతలు కూడా చేసిన పాపము. మనం 6వ అధ్యాయం యోధా పత్రికలో చదివిన విషయం ఏంటంటే, వారు వ్యభిచారము చేయటానికి నివాస స్థలములను విడిచిపెట్టారు. మీరు ఆలోచించండి, నివాస స్థలం అంటే వాళ్ళ ఇల్లులు కాదు. మానవులకు నివాస స్థలం ఏది? భూమి. భూమా? అప్పుడు దేవదూతలకు నివాస స్థలం కూడా ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఇందాక పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, దేవతల లోకమును ఒకటి ఉందని. ఆ లోకమును విడిచి వేరే లోకములోనికి రావాలన్నమాట. ఇంకే వేరే లోకానికి వస్తారు. బైబిల్లో ఏమని చెప్పింది? మానవుడికే పుట్టాలి కదా. అది ఇప్పుడు మనం ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు చూడండి, మనసుకు వచ్చినటువంటి స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకున్నారట. ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే దేవుడు కోపం వచ్చి 3వ వచనంలో ఏమంటున్నాడంటే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు ఇంకా వాదించదు. మాట్లాడదు కాదు, వాదించదు. మాటలు వేరు, వాదించటం వేరు కదా. ఎందుకు దేవుడు అంటే అప్పుడు దాకా దేవుడు మాట్లాడాడు, తర్వాత వాదించాడు. ఒక వాదన రావాలంటే ముందు మాటలే జరుగుతాయి, తర్వాతే వాదన వస్తుంది. అంటే మొట్టమొదట దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మానవాళితోని ఆ వస్తున్నటువంటి వాళ్ళతో వ్యభిచారం చేద్దాం మాట్లాడి తర్వాత వాదించాడు. వాదించిన తర్వాత కూడా వీళ్ళు వచ్చి వ్యభిచారం చేశారు. ఇంకా దేవుడు అనుకుంటున్నాడు, ఇంకా నా ఆత్మ మీతో వాదించదు అని సంగతి చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక మాట చదువుదాం. వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. మానవ జాతి ఒకప్పుడు 800 ఏండ్లు, 600 ఏండ్లు, 900 ఏండ్లు, 930 ఆదాం బ్రతికాడు. మెతూసెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఒకేసారి 120 సంవత్సరాలకి ఆయుస్సు తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వ్యభిచారం చేయబట్టి, పెళ్లి చేసుకోబట్టి ఆయుష్ ఒకేసారి కట్ అయిపోయింది. మీరు ఇంకొక ఆలోచించండి, ఇంతకీ దేవుని కుమారులు అంటే ఎవరన్నది కూడా నేను చెప్తా. ఆ తర్వాత వచనములో, ఆ దినములలో నెఫీలను భూమి మీద నుండిరి, తర్వాత నుండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూరులు వీరే. ఇప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కన్నారంట. వాళ్ళ వంశం ఏంటంటే నెఫీలీలు. వారు పూర్వకాలం ముందు సూర్యులు వీరే అని రాయబడి ఉంది. ఇక్కడ కూడా ఒక వాక్యాన్ని నేను చెబుతాను. దేవుని కుమారులు అంటే రక్షింపబడిన వ్యక్తులు, నరుల కుమార్తెలు అంటే రక్షణ పొందని వ్యక్తులు. రక్షింపబడిన వ్యక్తి రక్షణ పొందలేని స్త్రీని పెళ్లి చేసుకోకూడదు అని వచనాలను బట్టి బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవంగా ఇక్కడ జరిగిన సంగతి అది కాదు.
ఇప్పుడు చూడండి, అలాగైతే రక్షణ లేని స్త్రీలను రక్షింపబడిన వ్యక్తి పెళ్లి చేసుకొని పిల్లల కంటే వారు నెఫీలీలు అవుతారా? వాళ్ళు సూర్యులు అవుతారా? పోనీ చెప్పండి. నా కొడుకు సూర్యుడు అవ్వాలంటే నేను ఒక అన్యురాలిని పెళ్లి చేసుకోవాలి అన్నా కదా అర్థం. ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రకారం బాగానే ఉంది కదా. అంటే అర్థం ఏంటంటే, బాబు నేను వాస్తవంగా బైబిల్ ఎన్నిసార్లు చదివానంటే మీకు చెప్తాను, లెక్క వినండి. కరెక్ట్గా లెక్కేసుకుంటే 25 సార్లకు పైనే చదువుతాను బైబిల్. 25 సార్లు. ఒక ఆదికాండమే 30 సార్లకు పైగా చదివాను. ఈ విషయం ఆదికాండం చెప్పినప్పుడు చెప్పాను. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇంకోసారి చదివాను ఆదికాండం. ఇక్కడ మన సంగతిని గమనించండి. దేవుని కుమారులంటే రక్షింపబడిన వారని, దేవుని నరుల కుమార్తెలంటే రక్షణ లేని వారని, ఆదికాలం నుంచి అలా పెళ్లి చేసుకోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడని బోధించేస్తే, మరి వాళ్ళకి పుట్టిన వ్యక్తులు సూర్యులు వీరే అని బైబిల్లో రాయబడింది. సూర్యులే పుడుతున్నారా ఈ రోజుల్లో? చాలామంది అన్యులు అందంగా ఉంటే చాలు, క్రైస్తవులు ఇంకెందుకులే అనుకుని పెళ్లి చేసుకుని ఉన్నారు. వాళ్ళకు పుట్టిన వాళ్ళు సూర్యులా? కాదు. వాళ్ళకు పుట్టిన వంశవాళ్ళని నెఫీలే అంటున్నారా? అనట్లేదు. మరి అలాగైతే దేవుని కుమారులు ఎవరు? యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది లేఖనం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు అక్కడ ఒకటి ఉందా? కిందనే ఉంది దైవ కుమారులు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ, అక్కడ కూడా పుట్టినోట్లో చూడండి దేవుని కుమారులు అని ఉంటారు. ఇక నరుల కుమార్తెలు అంటే మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మానవ జాతి అంటే దేవదూతలకు మానవులకు పెళ్ళిళ్ళు జరిగాయి. వాళ్ళు వివాహము చేసుకున్నారు, వాళ్ళు పిల్లల్ని కన్నారు. వాళ్ళు పిల్లల్ని కనినప్పుడు వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు ఎటువంటి వ్యక్తులంటే సూర్యులు, నెఫీలీలు అనే వంశం పేరు. ఆ నెఫీలీల గురించి ఒక మాట అక్కడ రాయబడి ఉంది చూడండి. అదే అధ్యాయం 6వ అధ్యాయంలో 4వ వచనం. ఆ దినములలో నెఫీలను వారు భూమి మీద నుండిరి, తరువాత ఉండిరి అంటే జలప్రళయము. తర్వాత అధ్యాయం ఏమొచ్చింది? జలప్రళయం. ఆ జలప్రళయము తర్వాత కూడా ఉన్నారంట. ఆ జలప్రళయం తర్వాత ఉన్న నెఫీలీల గురించి వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, ఈ నెఫీలీలు జలప్రళయం తర్వాత ఎక్కడున్నట్లుగా బైబిల్లో రాయబడిందంటే, కనాను దేశంలో నెఫీలీలు ఉండేవారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఈ కనాను దేశానికి వెళుతున్నప్పుడు మోసే 12 గోత్రాల వారిని లెక్క చొప్పున 12 మందిని పిలిపించి, ప్రధానులను పిలిపించి ఆ దేశాన్ని వేగులు చూడటానికి పంపించాడు. అయి వచనము సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఉంటారు. ఈ 13 మంది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రజలు ఎలా ఉన్నారో, అక్కడ ఏమని మాట్లాడుతున్నారో చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చదువుదాం. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు. ఫస్ట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వాళ్ళు బలవంతులు. నెఫీలీలు అన్న దగ్గర పుట్టినోట్లు ఆదికాండల కిందనే ఉంటుందంటే బలత్కారులు అని ఉంటుంది. రెండవది 32వ వచనం. మనము వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. దేహులు అంటే చెప్పండి, శరీరాలు. ఉన్నత శరీరాలు అంటూ 33వ వచనములో అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె వారికి కనబడ్డాం. చూడండి, వాళ్ళు ఎంత ఎత్తునున్నారంటే ఉన్నత దేహులంటే వారు ముందు వీళ్ళు ఎలా ఉన్నారు? మిడతల్లాగా ఉన్నారు. ఒక్కోసారి 7 అడుగుల వ్యక్తి ఉంటేనే అతనితో మనం ఎలా చూస్తాం. మరి మిడతల్లాగా ఉన్నారంటే ఇంకెలా చూస్తుంటారు? దూరంగా వెళ్ళిపోయి చూడాలన్నమాట ఆ వ్యక్తుల్ని.
అంత హైట్ ఉన్నారు. ఆమోసు గ్రంథం 6:4 చదివితే సింధూర వృక్షం అంత ఎత్తైన వారిని, దేవదారు వృక్షం అంత ఎత్తైన వారిని, సింధూర వృక్షం అంత బలము గల వారిని నీవు నశింపజేసేటివి అని అమోనీయుల గురించి అక్కడ రాయబడి ఉంది. దేవదూతలకు మనుషులకు పెళ్ళిళ్ళు జరిగి వారు పిల్లల్ని కనినప్పుడు వాళ్ళు ఎంత ఎత్తున ఉండేవారంటే ఇంచుమించు తాటి చెట్టు అంత హైట్ ఉండేవారు. అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 70 అడుగుల ఎత్తు కలిగినటువంటి వ్యక్తుల వారు. మీరు ఆన్లైన్లో చెక్ చేయండి. నేను గతంలో వాక్యం చెప్పినప్పుడు చెక్ చేసి ఆ పేపర్స్ అన్నీ తెచ్చాను. ఒకడు పుర్రె ఇక్కడ పెడితే దానికి చేరబడి కూర్చోవచ్చు, అంత పెద్ద బండరాయిలాగా ఉంటుంది ఆ పుర్రె. ఈ ఎముక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, అది నిలబెడితే దాన్ని ఇలాగంత మనకంటే హైట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఉన్న ఇక్కడ ఎముకే ఆ మనిషిది. దేవదూతలకు మనిషికి పుట్టాడు కాబట్టి వాళ్ళు శూరులయ్యారు, వారు నెఫీలులయ్యారు, బలత్కారులయ్యారు, ఉన్నత దేహులయ్యారు. అది ఇప్పుడు మీరు ఆలోచించండి. ఏ రక్షింపబడిన వ్యక్తి అయినా రక్షింపబడని స్త్రీని పెళ్లి చేసుకుంటే కనీసం 10 అడుగుల వ్యక్తివి కూడా పుట్టలేదు భూమి మీద. అన్నా నేను రక్షణ లేని స్త్రీని పెళ్లి చేసుకున్నాను అన్న, నా కొడుకు నాకంటే హైట్ ఉన్నాడన్న, 12 అడుగులు అట్టున్నాడు అని ఎవరైనా సాక్ష్యం చెప్పారు. దేవుని కుమారులు అంటే దేవదూతలు మనుషులతో పెళ్లి చేసుకున్నారు. అందుకే యేసు ప్రభు తన రాకడను గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే నోవాహు దినములలో ఉన్నట్లు పెళ్లి చేసుకుంటూ పెండ్లికిచ్చుకుంటూ ఆ దినముల్లో ఉన్నారని అన్నాడా? అది ఏం పెళ్ళిళ్ళు అంటే కుక్కలకి నక్కలకి పెళ్ళి అంట అనే సామెతలాగా దేవదూతలు మనుషులు పెళ్లి చేసుకుంటుంటే దేవుడి కోపం వచ్చింది. కోపం వచ్చి జలప్రళయాన్ని దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జలప్రళయం రావటానికి కారణం ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోబట్టి కాదు. దేవదూతలు మనుషుల్ని పెళ్లి చేసుకొని మనుషుల్ని కంటే వాళ్ళు ఉన్నత దేహులు. ఇప్పుడు సృష్టిలో ఎలా కనబడుతుందో తెలుసా? దేవుని జీవగ్రంథములో లేని వ్యక్తులు కనబడుతున్నారు. దేవుని జీవగ్రంథములో లేని వ్యక్తులు కనబడినప్పుడు దేవుడికి ఈ సృష్టితో ఇంక అవసరమేముంటుంది? అందుకని ఈ భూమి మీద ఉన్న నరులందరూ చనిపోయినట్లు, నరులతో పాటు చెప్పాలి జంతువులు, పురుగులు, పక్షులు. ఇప్పుడు అయ్యేం చేసాయి? మనం అది కూడా నేర్చుకుందాం. ఆ తర్వాతే మనకు రెండో ప్రసంగంలో సైతాను కుమారుడిని ఎలా కన్నాడని చెప్తాను. మీరు ఆలోచించండి. మనుషులంటే పోనీ వ్యభిచారం చేశారు, ఏం చేశాయి? ఇది కూడా వ్యభిచారం చేశాయి. జంతువులు కూడా వ్యభిచారం చేశాయి. నేను ముందే చెప్పాను, నేను ఏది మాట్లాడినా బైబిల్లోని తీసే మాట్లాడతాను. ఒక మానవ స్త్రీని ఒక దేవదూత పెళ్లి చేసుకుంటే వాడు 30 అడుగులకు పైగా ఎత్తున్నప్పుడు మరొక దేవదూత ఒక ఎలుకతో సంసారం చేస్తే ఎలుక ఎంత ఎత్తు ఉంటుంది? ఏనుగు కంటే పెద్దది ఉంటుంది. మీరు ఆలోచించి అవునా కదా? ఇది ఎక్కడ జరిగిందన్నా? బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది అంటే ఇప్పుడు నేను మరలా మీకు వచనాన్ని చూపెడతాను. మీరు చూడండి. లేవీ కాండము 18వ అధ్యాయము. లేవీ కాండము 18వ అధ్యాయం మీరు గమనించండి. ఈ లేవీ కాండములోని సంగతులన్నీ ఏంటంటే ఇశ్రాయేలీలు కనానుకు వెళుతున్నప్పుడు, కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వారు ఎలాగూ జీవించాలో ఆ పద్ధతులన్నీ ఒక గ్రంథముగా రాయబడింది. ఆ గ్రంథమే లేవీ గ్రంథం అన్నమాట. ఈ లేవీ కాండము, ఈ లేవీ కాండములో 18వ అధ్యాయంలో కొన్ని సంగతులు చెప్పటానికి దేవుడు పూనుకున్నాడు. 6వ వచనం మొదట చదువుదాం. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానచ్చదనమును తీటకు వారిని సమీపించకూడదు. ఇక్కడ అంతకు పర్లేదులే. మనం గమనిస్తే చూడండి, వీళ్ళందరూ కూడా ఆ ఇశ్రాయేలీల దేశంలో వాళ్ళు చేసిన వ్యభిచారం ఎలాగంటే తల్లిని మానచ్చదనమును చేయకూడదు, చెల్లితో సంసారం చేయకూడదు, అక్కతో సంసారం చేయకూడదు. ఇలాగ బంధుత్వముల గురించి ఆజ్ఞలను దేవుడు ఈ అధ్యాయంలో ఇస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అంట ఒక వ్యక్తి ఆన్లైన్లో చాటింగ్ చేస్తున్నాడంట. చాటింగ్ చేస్తూ ఉంటుంటే
అతనికి ఆ చాటింగ్లో ఒక స్త్రీ ఎంటర్ అయ్యింది. ఎంటర్ అయిన తర్వాత ఈడేమో పేరు మార్చుకొని వేరే పేరుతోనే ఎంటర్ అయ్యాడు. ఆమె కూడా పేరు మార్చుకుని ఎంటర్ అయింది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, హాయ్ హాయ్ అని మాట్లాడుకుని ఒకరొకరు పలకరించుకున్నారు, అన్నీ చేసేసుకున్నారు. ఐ కిస్ అనుకున్నారు, ఐ లవ్ యూ అనుకున్నారు, పరమ చెత్త అంతా మాట్లాడేసుకున్నారు. మరి ఇలా మా ఫోన్లు మన నెట్లో అయినా మాట్లాడుకోవడం, ఒకరోజు కలుసుకుందాం మరి అని చెప్పి మాట్లాడుకొని సో ఒక అడ్రస్ ఇచ్చుకున్నారంట. పలానా చోట నేను ఉంటాను, నువ్వు అక్కడికి వచ్చాను. వీడు మొత్తం తయారైపోయి మొత్తం ఆయన పట్టుకొని అక్కడికి వచ్చేసరికి తీరా చూస్తే ఇటు సొంత చెల్లి అక్కడి నించోండి. ఇది అక్కడికి వచ్చాక ఆలోచించుకుంటలేదు. అలాగే పూర్వ దినముల్లో అక్క లేదు, చెల్లి లేదు, అలాగే ప్రతి ఒక్కరు బ్రతుకుతూ ఉండేవారు. అందుకని దేవుడి ఆజ్ఞలు పెడుతున్నారు, మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఇలా చేస్తే కుదరదు అబ్బాయి, అందుకని మీకు కొన్ని పద్ధతులు పెడుతున్నాను. మీ తల్లిని నీవు గౌరవించాలి, నీ కూతురంటే కూతురిని గౌరవించాలి. కొంతమంది మరదలతో సంసారం చేసే దరిద్రులు ఉన్నారు. మరదలంటే కూతురితోనూ, వదినంటే తల్లితోనూ సమానం అని మన భారతదేశ సంస్కృతి కదా. ఈ సంగతులు మాట్లాడుతూ 23వ వచనములో ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. 22 స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువునందు నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్ర కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. ఇక్కడితో మీరు ఆగండి, మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. యానిమల్ సెక్స్ అన్నమాట, బైబిల్లోనే ఉంది మాట. అలాగా చేయకూడదు అని చెబుతూ తర్వాత వచ్చినని మనం చదువుదాం. వీటిలో దేని వలనను అపవిత్ర కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటి వలన అపవిత్రులైరి. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనం అంటే ఎవరు? కనాను దేశంలో ఎవరు ఉన్నారు? నెఫీలీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? వాటి వలన అపవిత్రులైరి. వేటి వలన? జంతువుల వలన. అది వీళ్ళు ఏం చేశారంటే, ఒక సింహం ఉందనుకోండి, దేవదూతకు రూపం మార్చుకునే శక్తి ఉంది. వీడు సింహంలా మారిపోయి ఆ సింహంతో కాపురం చేసి తీరా చూస్తే ఆ సింహం ఎంత ఎత్తు ఉంటుందంటే ఏనుగు కంటే పెద్ద ఎత్తు ఉంటుంది. ఇంకా మరి ఏనుగుతో సంసారించితే ఇంకా అదెంత ఎత్తు ఉండాలి. ఇలాగ సృష్టిని చూసేసరికి దేవుడు సృష్టి అంతా ఎలాగుందంటే, దేవుని జీవగ్రంథములో లేని వ్యక్తులు, దేవుని జీవగ్రంథములో లేనటువంటి సృష్టి ఈ లోకమంతా నిండిపోయింది. అందుకు దేవుడు కోపం వచ్చింది, జలప్రళయాన్ని రప్పించి సమస్తమును నాశనం చేయాలనుకున్నాడు. మనుషులను, మనుషులతో పాటు జంతువులను, పురుగులను మొత్తాన్ని తుడిచివేస్తానని దేవుడు చెప్పాడు. ఆ దినముల్లో దేవుడు భూమి మీదను చూసినప్పుడు వాళ్ళు పూర్తిగా చెడిపోయి ఉన్నారు. ఇంత భయంకరమైన వ్యభిచారం జరిగింది కాబట్టినే మనుషులకు ఆయుస్సు 120 సంవత్సరాలకు వచ్చేసింది. ఇంత భయంకరమైన స్థితిలో మెచ్చుకోదగిన ఒక వ్యక్తి కనబడుతున్నాడు, అతడు నోవాహు. దేవుడు నోవాహును చూసినప్పుడు అతడు నిందారహితుడుగా ఉన్నాడు. ఇలాగ దేవదూతలు మారు వేషం వేసుకొని లేదా రూపమును మార్చుకొని మనుషుల్లాగే వచ్చిన నా భార్య నేను ఎవరితోని కలవను అనేటువంటి పద్ధతుల్లో, ఒక మంచి పద్ధతుల్లో పెరిగిన భక్తుడు అనమాట. అందుకని దేవుడు నోవాహుతో ఏం చెప్పాడంటే, అందరితో పాటు నిన్ను నాశనం చేస్తే దేవుడిని ఏమంటారు? ఎంత అన్యాయస్తుడు, బ్రతనేం చేశాడని అంటారు కదా. అందుకని నీ కొరకు నీవు ఒక ఓడను సిద్ధపరచుకో అన్నాడు. నీతో పాటు రెండేసి జతలుగా నేను తీసుకొస్తాడు. ఎందుకంటే మరలా సృష్టిని ప్రారంభించాలి. ఒక కంపెనీ మూసేసేయాలనుకున్నాడు, మూసిన తర్వాత ఇంకో పేరుతో మళ్ళీ ప్రారంభిస్తారు కదా ఇంకో దగ్గర. అలాగా మరలా సృష్టిని ప్రారంభించాలంటే పాపము చేయని జంతువులను, పాపము చేయని ఒక కుటుంబమును దేవుడు ఓడలోనికి నడిపించి సమస్తమును నశింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది జలప్రళయం రావటానికి గల కారణం. జలప్రళయం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే కారణాలు చెప్పుకోకూడదు. అలా పెళ్ళిళ్ళు చేసుకున్నారన్నా అందుకు వచ్చింది. ఈ రోజుల్లో మరి చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో జనసంఖ్య తక్కువ, ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో లేదంటే నెలకో ఒక పెళ్లి జరిగేది. ఈరోజు ప్రతిరోజు ఎక్కడో చోట పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. మరి అలాగైతే
మరి ఇంకెంత ప్రళయం రావాలి ఇక్కడ. కాబట్టి ఎందుకు జల ప్రళయం వచ్చిందంటే దేవదూతలు మనుషులతో పోయినప్పుడు కుమారులు కన్నారు, ఒక సంతానం కన్నారు. వాళ్ళు ఏంటంటే సగం దేవదూత సగము మనిషి. హల్లెలూయా. ఇది జరిగిన సంగతి. ఇప్పుడు ఈ కోణములోనే మనం కాస్త ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ నెఫీలీలు ఉన్న కాలంలో సైతాను ఒక కొడుకుని కానీ ఉండాలి. కయ్యంతో కాదు. కయ్యను ఎత్తు మామూలుగా ఉన్నాడు, అతనేమో 70 అడుగులు ఎత్తులేడు కయ్యను. అందుకేనండి టేబుల్ మీద పడి చంపేశాడు అనుకోవడానికి. కాబట్టి నెక్స్ట్ వాక్య పరిచయలో సైతాను కుమారుణ్ణి ఎలా కన్నాడు అన్నది మనం నేర్చుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సత్యదేవుడా, మహోన్నతుడా, మహిమగల మా